ఇందాక మిత్రులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ పలాంది ఎప్పుడు చేస్తారని అడిగిన అధ్యక్షుడు 4 విషయం. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు, పలాంది ఎప్పుడు ఇస్తారు, ఇది ఎప్పుడు ఇస్తారు, అది ఎప్పుడు ఇస్తారని అడిగారు. మీకు ఏం రందక్కర్లేదు వెంకటరమణారెడ్డి గారు, సుభిక్షంగా మేము చెప్పిన మాట తూచా తప్పకుండా అన్ని కూడా నెరవేరుస్తాం, 100% నెరవేరుస్తాం. మీకు ఏ డౌట్ కూడా అవసరం లేదు, మీరు ఏం బాధపడే అక్కర్లేదు. డెఫినెట్గా గత మేనిఫెస్టోలో కూడా మేము చెప్పిన దానికంటే 72 వాగ్దానాలు మేము చేయనటువంటి బీడీ కార్మికుల పెన్షన్ మా మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. కేసీఆర్ కిట్ మా వాగ్దానంలో లేదు, మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. అంటే రాష్ట్రం రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, చాలా లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవన్నీ కూడా లేవు. ఆల్మోస్ట్ 76 స్కీములు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రజలకు వాగ్దానం చేయకపోయినా రాష్ట్రం పురోగమించే క్రమంలో అనుభవాలు ఎదురవుతున్న కొద్దికి, డిమాండ్స్ ప్రజల నుంచి వస్తున్న కొద్దికి చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా చాలా పరిమితమైన మేనిఫెస్టోని మేము చెప్పినాం అధ్యక్ష. మా మేనిఫెస్టో అంత 3-4 పేజీలు కూడా లేదు, మేము చెప్పింది జస్ట్ 20-24 పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో అవి ఉన్నాయి. దాన్ని చేయడానికి మాకు 5 years టైం ఉంటుందండి ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి. మీరు రేపే చేయండి, ఎల్లుండే చేయండి, ఆతృత. గతంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయినారు అధ్యక్ష 2 విషయాలలో. మళ్ళీ సేమ్ అదే మాట్లాడుతున్నారు, మార్చుతారేమో అని అనుకున్నాను, నేను మార్చలేదు. సరే నేను ఆశపడ్డా కానీ వాళ్ళు నా ఆశ నెరవేర్చేటట్లు లేరు. వాళ్ళు అదే పందాలు ఉన్నారు, సంతోషం, వాడు విజ్ఞతగా వదిలేస్తాం. అధ్యక్ష రుణమాఫీ చెయ్యాలి, మేము చేసినాం. ఇప్పుడు కూడా ఏఐసిసి అధ్యక్షుల వారితో సహా అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రులైన వాళ్ళు కూడా మేము మొత్తంలో ఒకటేసారి చేస్తామని పంజాబ్లో చెప్పిండ్రు, చేయలే, అడ్డం పడిపోయింది ఆ స్కీమ్. ఇయ్యాలంటే కూడా కాలే, ఇంకా పంజాబ్ గవర్నమెంట్ వచ్చి 2 రోజులైంది. రెండవది ఈరోజు కూడా కాలేదండి పంజాబ్. ఎస్, నేను మాట్లాడి చెప్తాను, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు పంజాబ్ గవర్నమెంట్తో మాట్లాడి చెప్తాను, మీ మాట వట్టిగా చెప్తానండి. ఇయ్యాలంటే కూడా కాలే. రెండవది మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆవేశాన్ని శతకాలు పెట్టారు, కానీ ₹1 నోటు కూడా ఇవ్వలేదు అధ్యక్ష, ఇయ్యాలకి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఇవ్వకపోగా డిసెంబర్ 12 నాడేమో గవర్నమెంట్ ఫామ్ అయినాయి, 1 రోజులు అయిపోయింది, సంతకం పెట్టిన పైలాడ పడేసిండ్రు, కమిటీలు వేసిండ్రు, లెక్కలు తీస్తున్నారు. అక్కడ గోల్డ్ లోన్ వేవర్ లేదు మనలాగా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ లేదు మనలాగా. మనమేమో ₹1,00,000 వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం. 100% చేస్తాం అధ్యక్ష, మాకు తారతమ్యం లేదు, చిన్న పెద్ద లేదు. ఎందుకంటే మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, సమైక్య పాలనలో బాగా నలిగిపోయి బాధపడ్డది మన రైతాంగం. కాబట్టి మేము ఈ చిన్న పెద్ద కూడా తారతమ్యం పెట్టుకోకుండా అందరికి కూడా వెసులుబాటు ఉండాలని గతంలో కూడా చేసినాం. ఈసారి కూడా డెఫినెట్గా మొత్తం రైతాంగానికి ఈ ₹1,00,000 రుణమాఫీని చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. మీరేం ఫికర్ పడవలసిన అవసరం లేదు. మేము ఒక పారే చెప్తామని బోర్లు పడదలుచుకోలేదు, మేము చెప్పలే, మా వాగ్దానంలో కూడా లేదు. మీరు చెప్పిన కానీ మేము చెప్పలే అధ్యక్ష. రెండవది ప్రజల విశ్వాసం అధ్యక్ష. మేము ₹1,00,000 చేస్తామన్నాం, వారేమో 2 లక్షలు చేస్తామన్నారు. ఒకసారి చేస్తామన్నా మిమ్మల్ని నమ్మలే, 2 లక్షలు చేస్తామన్నా కూడా మిమ్మల్ని నమ్మలే. మేము 1,00,000 చేస్తామని చెప్పినాం, గతంలో చేసిన పద్ధతిలో చేస్తామని చెప్పినాం. గతంలో బ్యాంకుల ద్వారా చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చి ఉంటే ఈసారి అవి రాకుండా జాగ్రత్తలు తీసుకొని కేర్ఫుల్గా చేస్తామని చెప్పినాం అధ్యక్ష. 100కు 100%. గతంలో చేసింది 17,000 కోట్లు, ఈసారి ఒక 24,000 కోట్ల పైచిలుకుంది. డెఫినెట్గా విత్ ఆల్ కాన్షియస్నెస్ ఓన్లీ మేము రుణమాఫీ పథకాన్ని ప్రకటించినాం. విత్ ఆల్ కాన్షియస్నెస్ 24,000 కోట్లు ఖచ్చితంగా మాఫీ చేసి తీరుతాం అధ్యక్ష. దానిలో ఎవరికి సందేహం అవసరం లేదు. విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి గారు బ్యాంకర్స్తోని ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు. దానిలో అన్ని రకాల లోన్స్ కూడా మేము వేయిస్తామని చెప్పినాం కాబట్టి చేస్తాం, దానిలో డౌట్ అవసరం లేదు అధ్యక్ష. ఇటువంటి సత్యదూరమైన విషయాలు మాట్లాడితే లాభం జరగదు వెంకటరమణారెడ్డి గారు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వంగా కంటి వెలుగు ప్రోగ్రాంలో ఆపరేషన్లు స్టార్టే చేయలేదు, ఇంకా ఇక కళ్ళాడికి వెళ్ళిపోయినాయండి. నాకు అర్థం కాదు ఎట్లా పోతే ఇటువంటి అసంబద్ధమైన మాట ఎందుకు చెప్పాలా? ఇంత తొందరగా మీరు ఇంత తొందరపడితే ఎట్లండి? నిన్నగాక మొన్న గవర్నమెంట్ వస్తే ఇంత జల్దీ మీరు మళ్ళీ దుకాణం పెట్టిరా? అవుతుందా? అట్లా సాధ్యమవుతుందా? కొంత సహనం కావాలి, ఓపిక కావాలి. మాకు అధికారం ఒట్టిగా వచ్చినదని ప్రజలు గెలిపిస్తే వచ్చినాం మేము. కాబట్టి కొంత సహనం ఇక్కడ అవసరం అండి. ఇంత అసహనం మంచిది కాదు. ఉన్నాయి లేని అని ఇప్పటి నుంచే తెల్లారి నుంచి మళ్ళీ మొదలు పెడదామంటే కుదరదు, అతకదు, మంచిగా ఉండదు, అసంబద్ధంగా ఉంటుంది, మీ గౌరవానికి మంచిది కాదు. అసలు ఆపరేషన్లు జరగలే. నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష ఈ విషయం అంటే, రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వాలు ఏ లెక్కలు కూడా సరిగ్గా లేవు అధ్యక్ష. వారేం మాట్లాడిన భూ రికార్డు, రైతులు బాధపడుతున్నారు,
రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని మాట్లాడి ఇవాళ అధ్యక్ష నిజాం సర్కార్ చేసిన బందోబస్తు తప్పితే ఆ రికార్డులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఇవి ఏ పార్టీలు ఏ గవర్నమెంట్ లాంటి వెంకటరమణారెడ్డి గారు ప్రజలు రైతుల కర్మానికి వదిలేసిన వాళ్ళు ఎవరండి ల్యాండ్ రికార్డ్స్ ఎప్పుడైనా సెట్ చేసినా మీ ప్రభుత్వ హయాంలో జరిగిందా ఒక భూభారత్ అనే పేరు మీద ఇందూరు నిజామాబాద్ జిల్లాలు ఇస్తే ఒక గుంట కూడా ఎకరం కూడా మీరు చేయలే ఆ జిల్లా కూడా కంప్లీట్ కాలే సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ది స్టేట్ విచ్ హ్యావ్ రూల్డ్ ద స్టేట్ వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ అండ్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా ఆల్సో హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ అధ్యక్ష పట్టించుకోలే వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసినారు అధ్యక్ష ఈ భూ రికార్డుల ప్రక్షాళన నేను మొదలుపెట్టిన రోజు ఇది కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చూస్తారు అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ గారిని పిలిచి మేము సమావేశం చేసినాం ఆయన చెప్పినాడు 3 రాష్ట్రాలలో మేము ప్రయత్నం చేసినాం వాళ్ళు విఫలమైపోయినారు చేయలేకపోయినారు మీరు కూడా దుస్సాహసం చేస్తున్నారు మీ వల్ల కూడా కాదని చెప్పినారు అధ్యక్ష అయినా మేము చేసింది ఎస్ గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే చెప్పినామో 100% కరెక్ట్ అధ్యక్ష ఒక లెక్క దరి దొరికింది మాకు ఇప్పుడు మిగిలింది వివాదం ఏదైతే ఉందో కోర్టు కేసులు కానీ కొన్ని పంచాయతీలు తేకుండా ఉన్నటువంటి కానీ అటవీ ప్రభుత్వ భూముల పంచాయతీలు కానీ వీటన్నిటిని పార్ట్ బిలో పెట్టినారు అవి ఒక 5-6% ఉన్నాయి అధ్యక్ష ఈ 94% కూడా మళ్ళా కొన్ని అక్కడక్కడ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి నేను ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష ఒక విషయం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఎవరికి అవగాహన ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు 100కు 100% అధ్యక్ష రైతు ప్రభుత్వంగా ఇండియాలో ఇప్పుడు మాకు పేరు ప్రసిద్ధి వచ్చింది 100కు 100% రైతుల ప్రభుత్వంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది అందులో ఎవరికి అనుమానం అవసరం లేదు మీకు నేను వాగ్దానం చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ సభ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని కూడా చేస్తా ఉన్నా 100% భూ రికార్డుల ప్రక్షాళన చేస్తాం భూ రికార్డుల ప్రక్షాళన చేయటమే కాదు ధరణి అనే వెబ్సైట్ని కూడా తెస్తా ఉన్నాం అధ్యక్ష ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి వెబ్సైట్ కాబోతుంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1 ఇంచు భూమి గురించి కూడా వివరాలు కంప్లీట్గా ధరణి వెబ్సైట్లో ఉంటాయి అధ్యక్ష రిజిస్ట్రేషన్లో కూడా జీరో పద్ధతిలో లంచాలు లేకుండా చేస్తాం అధ్యక్ష భూముల రికార్డుల మార్పిడిలో కూడా ₹1 కానీ పావలా కానీ ఎక్కడ చేతులు మారకుండా అవినీతి లేకుండా చేస్తామని ఈ సభ ద్వారా రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష దానికోసం ఏం చేయాల్సి వస్తే ఎంత కఠినమైన వ్యవహారం చేయాల్సి వచ్చినా కూడా వెరబకుండా తప్పకుండా 100కు 100% అధ్యక్ష భూ రికార్డుల ప్రక్షాళన 100% చేస్తాం ధరణి వెబ్సైట్ కూడా తెస్తాం గ్యారంటీగా అందులో విజయం సాధిస్తాం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇప్పటికే 54 లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందించినాం ఇంతకుముందు ఏమీ లేకుండా వాళ్ళ చేతిలో ఇచ్చినాం అదేవిధంగా ఈ రికార్డులన్నీ కూడా పెండింగ్లో ఉండే అధ్యక్ష ఎవ్వరు పడుచుకోలేదు 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల భూ రికార్డుల గురించి మాట్లాడలే పట్టించుకోలే ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడినా రాష్ట్రం పుట్టిన కాడి నుంచి నేటి దాకా జిల్లాల కలెక్టర్లుగా ఐఏఎస్ అధికారులే ఉన్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం ROR అంటారు ప్రతి సంవత్సరం జమాబందీ అంటారు మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ఎందుకు అప్డేట్ కావు ఎవ్రీ ఇయర్ ఎందుకు ఈ లెక్కలు ఉంటాయి ఒక గ్రామానికి వద్ద అధ్యక్ష నాకు జాయింట్ కలెక్టర్ ఉంటే ఏందా ఊరు కథ అంటే 478 ఖాతాలు డెడ్ రికార్డు సార్ అని చెప్పి డెడ్ ఖాతాలు ఈ డెడ్ ఖాతా ఏంటంటే మనిషి చనిపోయిండు కానీ భూమి రికార్డు మార్చారు అది మనందరికీ తెలిసిందే అధ్యక్ష ఇక్కడ ఆత్మవంచన అవసరం లేదు ఎందుకు మార్చారో మనకు తెలుసు ఏ ప్రభుత్వాలు వైఫల్యం చెందినో మనకు తెలుసు దాన్ని సవరించడానికి చాలా సాహసోపేతమైన చర్య తీసుకొని మేము నడుము కట్టినాం చాలా వరకు ఇప్పుడు ప్రక్షాళన అయింది అధ్యక్ష మిగిలింది కావాల్సి ఉంది ఇంతలోకే శాసనసభ రద్దు కావడం ఎన్నికలు రావడంతో నా కార్యక్రమం వెనుకకు పోయింది మొన్న నేను పిలిచి మాట్లాడిన అధ్యక్ష ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది 100కు 100% ఈరోజు రిజిస్ట్రేషన్ అంటే అధ్యక్ష రిజిస్ట్రేషన్లో కూడా స్లాట్ అలాట్ చేస్తారు తహసీల్దార్ అందరికీ ఎంఆర్ఓలందరికీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారాన్ని ఇస్తా ఉన్నాం ఏ మండలంలో ఆ మండలంలోనే సమీపంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సేమ్ డే సేమ్ గంటలో మ్యుటేషన్ కూడా అయిపోతుంది అధ్యక్ష దాన్ని అదే గంటలో సైట్ మీద కూడా తీసుకొస్తారు అధ్యక్ష ఇంకొక స్టెప్ ముందుకో ఇక పహానీ లేదు నకలు లేదు ఈ రాష్ట్రంలో ఉండదు పహానీ నకలు దేపో ఈ నకలు దేపో ఆ నకలు అవసరం ఉండే అధ్యక్ష బ్యాంకర్స్తో కూడా పిలిచి మాట్లాడినాం నేనే స్వయంగా మాట్లాడినాను బ్యాంకర్స్ కూడా అగ్రి అయినారు నీ సైట్లో ఉంటుంది
ఎన్కంబరెన్స్ కూడా రాసి ఉంటుంది. ఎవరి భూమి మీద ఏం ఎన్కంబరెన్స్ ఉన్నది అనేది కూడా అదే వెబ్సైట్లో ధరణి వెబ్సైట్లో ఉంటుంది అధ్యక్ష. కాబట్టి చీటికి మాటికి పాన్ నకలు తెచ్చే అవసరం లేదు. క్రాప్ లోన్స్ కూడా ఖచ్చితంగా బ్యాంకులు వెబ్సైట్ మీద చూసే ఇవ్వాలి తప్ప నువ్వు ఈ నకలు దాపో ఆ నకలు తీసుకురాపో నీ పాస్బుక్ కుదోబెట్టు ఇవన్నీ ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వాల హయాంలో నిన్న మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బ్యాంకర్స్ అందరూ ఇల్లీగల్ అది వాస్తవానికి క్రాప్ లోన్ ఏది పెట్టుకోవద్దు అధ్యక్ష, ఏది మార్టిగేజ్ చేసుకోవద్దు. కానీ రైతుల పాస్బుక్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓ రకమైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. పాస్బుక్లన్నీ కూడా రైతులకు ఇప్పించేసినాం, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ఈ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తే ఆ సైట్లో చూసే లోన్ ఇవ్వాలి తప్ప రైతు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఒక అప్లికేషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ విధమైన పద్ధతి టోటల్ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా రైతు ఎక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి కూడా లంచం ఇచ్చే దుస్థితి లేకుండా గంటకు డైనమిక్గా ఉండేటువంటి రికార్డ్స్ను వెబ్సైట్ను త్వరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. 100% దాన్ని తెస్తాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.